రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహోన్నత శక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కృష్ణా జిల్లా పెలమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా మరవలేని వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మకుటం లేని మహారాజని సినీ రంగాన్ని శాసించిన వ్యక్తి అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. హైదరాబాద్ వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీలో ఉంటూ ఈరోజు పార్టీ కోసం కళ్యాణదుర్గం ప్రాంతంలో రిలేని కృషి చేసిన నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు పార్టీని ఇంత బలంగా ఉంచారంటే కూడా వాళ్ళ నాయకత్వంలో బాగా పార్టీ కూడా పనిచేసింది. ఎప్పుడైతే ఈ నాయకత్వాన్ని ఉందో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా పార్టీని 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు 3 నెలలు మాత్రమే వ్యవధిలో మొత్తం రాష్ట్రమంతా చుట్టుముట్టి అన్ని చోట్ల కూడా విజయం సాధించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా నవ్వారు. ఇతను ఎప్పుడు వస్తాడు సినిమా రంగంలో ఉండి, అతను ఏదో నిరూపించాడు. ఈరోజు ఈ పార్టీ బలంగా ఉందంటే దానికి ఎన్టీ రామారావు కృషి కానీ, ఎన్టీ రామారావు చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్లో కష్టాలను తెలుసుకొని ప్రజలకు అందించడంలో ఆయన సఫలమయ్యారు.